ఏ బట్ట కట్టుకున్నారో చీర గురించి మాట్లాడి ఒక సైకోని ఏమనాలని అడుగుతున్నా. ఇష్టం లేకపోతే గమ్మనుండు. పుట్టుకని ప్రశ్నిస్తున్నారు అంటే తల్లి శీలాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారంటే ఏమనాలి? తర్వాత అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఏమనాలి? వీళ్ళు మనుషులా? వీళ్ళు తల్లిని ఉపయోగించుకున్నాడా లేదా? గౌరవ అధ్యక్షురాలుగా చేశాడా లేదా? ఇప్పుడు ఎక్కడుంది ఆ తల్లి? తల్లిని చూడని వాళ్ళ మిమ్మల్ని చూస్తారా? తల్లి లెక్క లేకుండా తయారైపోయింది. బాబాయిని చంపినోడు ఎవరిని లెక్క పెట్టుకుంటాడో? ఎవరిని లెక్క పెట్టుకోడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు ఇంటింటి దగ్గర, పాన్ షాప్ దగ్గర, కిరాణా షాప్ దగ్గర, హోటల్ దగ్గర ఇంట్లో కూర్చోండి. నేను ఒక మేనిఫెస్టో ఇచ్చా, అతను ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. ఫోన్ ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. నేను తిరుగుతున్నా, ఆయన తిరుగుతున్నాడు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, రోజువారీగా మీటింగుల్లో మాట్లాడుతున్నాడా లేదా? ఏమైనా కొత్త విషయాలు ఒక్కటి చెప్పాడా? ఏమైనా చెప్పాడా? ఈరోజు కడపటి రోజైనా ఒక మాట చెప్తాడంటే ఆయన మాట్లాడింది చిలకలూరుపేటలో ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్ అంట. ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు. జగన్ కోటేస్తే పథకాలు కొనసాగింపు, లేకపోతే పథకాలకు ముగింపే. నేను వస్తే పథకాలు ఉండవంట. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను పేదవాళ్ళ పక్షాన ఉంటాను. సంక్షేమం ఉంటుంది. నేను చేసిన అభివృద్ధి వల్ల నువ్వు బటన్ నొక్కావు. ఇప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి వల్ల బటన్ ఆగిపోయింది. నొక్కే పరిస్థితిలో లేడు, అప్పులు తెచ్చే పరిస్థితిలో ఉన్నాడు. జనవరిలో డీబీటీకి బటన్ నొక్కితే మేలో కూడా రాలా. ఏమమ్మా ఎన్ని గంటలు పడుతుంది ఒక ఫోన్లో నుంచి బటన్ నొక్కితే? ఎంత సమయం పడుతుంది తమ్ముళ్ళు? ఎంత సమయం పడుతుంది? 1 సెకండే కదా. ఏమమ్మా మీకు అర్థమైందా లేదా? దొంగ అట్లాడే దొంగ బటన్ నొక్కాడంట, డబ్బులు ఇవ్వలేదంట, ఇప్పుడు ఇస్తాడంట. మా తమ్ముళ్ళు సైకిల్ పైకెత్తారు. సైకిల్ ఎగరాలి, దూసుకెళ్ళాలి. 99% హామీలన్నీ పూర్తి చేశాడంట. చేశాడా అని అడుగుతున్నా. మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అక్కలకు చెల్లెమ్మలకు ఇళ్ళు కట్టాడంట. ఏం కట్టాడా? ఇళ్ళు బాగున్నాయి కదా. మీరందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు కదా, ప్యాలెస్ లో కదా. జగన్ ప్యాలెస్ లో ఉండే అలవాటు మీకు కూడా ఒక ప్యాలెస్ కట్టించాడా? లేదమ్మా కట్టాడు. చెప్తున్నాడమ్మా ఆయన కట్టానని. కట్టలేదా? అరే నేనే మోసపోయానా? అంటే ఎలాంటి పిచ్చోడంటే ఊహాగానంలో ఉన్నాడు. నేను విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నా, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులబాయిలో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ పేదవాళ్ళు కూడా ప్యాలెస్ ఉందని ఆనందపడమంటున్నాడు మిమ్మల్ని అందరినీ. వస్తుంది ఆనందం మీకు. నేను కట్టిన టిట్కో ఇళ్ళు మీకు ఇచ్చుంటే అది ఒక ఆస్తి తయారయ్యేది. దాన్ని చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నన్ను నమ్మొద్దంటాడు, ఆయన నమ్మాలంట. నమ్మతారా తమ్ముళ్ళు? మీ మెడకు మీరే. నేనేదో డబ్బులు ఇస్తానంట, ఆయన డబ్బులు ఇవ్వడంట. నేను అడుగుతున్నా ఒక మాట. ఈరోజు గ్రామ ఫోన్ రికార్డు మరిగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మళ్ళా వేస్తానే ఉంటాడు. ఈ ఎన్నికల సమయంలో ఇద్దప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి, ఏమీ చెప్పలేని వ్యక్తి, భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి. నేను అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒకటి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 తీసుకొచ్చాను.
మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. తమ్ముళ్ళు ఆయన అవమానాలు పడ్డాడు, నేను అవమానాలు పడ్డా సైకో వల్ల. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా పని చేశాడా? చేశాడా పని? ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు, అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం, అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా. ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు, శాశ్వతంగా పంపిద్దాం తమ్ముడు, వీళ్ళ అవసరంలా మనకు. నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకిస్తా, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి కలిపి 18,000 చొప్పున 58,000 ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంవత్సరానికి 5 ఏళ్లలో ముగ్గురుంటే 2,70,000 రూపాయలు మీ ఇంటికి వస్తుంది. తల్లికి వందనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక బెడ్ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 4 ఉంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. అందరి పిల్లల్ని చదివిద్దాం, వాళ్లే మన ఆస్తి. అదే నా యొక్క ఆశయం. అదే మరి మా ఆడబిడ్డలకు ధరలు పెరిగానే తల్లి. చింతపండు పెరిగింది, ఉప్పు పెరిగింది, చక్కెర చేదైపోయింది, వంట నూనె ఆకాశంలో ఉంది, అవునా కాదా? అందుకే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.